నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, టీడీపీలో దాదాపుగా 48 మందికి నోటీసులు ఇచ్చారు. ఎందుకు అంటే వారు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనట్లేదని, లేకపోతే చెప్పిన మాట వినట్లేదు అనే కారణాలతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. సో వాళ్ళు మారితే ఓకే, లేకపోతే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది? ఏమి యాక్షన్ తీసుకోరు. ఆయన యాక్షన్ తీసుకోవాల్సింది దేని మీద? 48 మీరు చెప్పినట్టు 48 మంది ఎమ్మెల్యేలకి పార్టీ తరఫున ఏదో నోటీసులు ఇచ్చారు. ఏమని ఇచ్చారయ్యా అంటే, మీరు 1వ తేదీ పింఛన్ పథకంలో మీరు పాల్గొనడం లేదు. వృద్ధులకు ఇస్తారు కదా పింఛన్ పథకం. ముఖ్యమంత్రి అంతటి వాడే పాల్గొంటూ ఉంటే మీరు ఎందుకు పాల్గొనడం లేదు? సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదు. సీఎం గారు తరఫున వస్తున్న సాయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. అంటే 10 మంది ప్రచారం కదా అది. ఒక ఎమ్మెల్యే వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇస్తే అదొక ప్రచారం కదా. మీరు ఆ పని చేయడం లేదు. సంక్షేమ కార్యక్రమాల పట్ల మీకు అంటే మీరు శ్రద్ధ లేదు. అంటే ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఇస్తారు కదా, అమ్మకు వందనము ఏదో ఇచ్చినప్పుడు వాళ్ళంతా వీళ్ళంతా ఉండాలి. ఎమ్మెల్యేలంతా తమ భుజాల మీద తీసుకుని ఉండాలి. మూడవది ఇంకో పాయింట్ కూడా ఉంది. అదేమిటంటే, ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న మంచి పనులను సమర్థిస్తూ ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నదాన్ని గట్టిగా తిప్పికొట్టడంలో కూడా విఫలమవుతున్నారు అనేది ఒక పాయింట్. అవి పక్కన పెడితే, వృద్ధుల పింఛను పథకము ఎమ్మెల్యేలు లేకపోయినా ఏం కాదు. పోయినసారి వాలంటీర్లు ఇస్తూ ఉంటే వాళ్ళు ప్రశాంతంగా తీసుకున్నారు కదా. వాళ్ళకేమో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు అందరూ వచ్చేమని ఇచ్చారా? ఏమీ లేదు కదా. అది మీ పార్టీ ప్రచార కార్యక్రమంగా మీరు చేసినా చెయ్యకపోయినా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వచ్చి 4,000 ఇచ్చారనే వృద్ధులు అంటారు. కానీ తెలుగుదేశం వాళ్ళ పథకం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అని అయితే అనరు కదా. ఒకటి. రెండవది, సీఎం ఇచ్చే రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే ఇచ్చినా ఈకపోయినా అది అందాల్సిన వాళ్ళకి అందితే చాలు, అర్హులకు అందితే చాలు. దాంట్లో ఎమ్మెల్యే పాల్గొనకపోయినా ఆ పథకానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎలాగో మీ మీడియా పెద్ద చేస్తాయి కదా. కలెక్టర్ గారు ఇచ్చారనుకోండి, ఉదాహరణకి కలెక్టర్ చేతి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు తీసుకున్నారు, పెద్ద ఫోటో వేసి ఇట్లా చంద్రబాబు నాయుడు గారి సాయం చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అని వేస్తారు కదా. ఇంకా దానికి ప్రచారం మీకు అదనపు ప్రచారం ఎందుకు? మీకు ఎమ్మెల్యేలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొకపోయినా ప్రజలకు వచ్చే నష్టము లేదు, ఆ పథకానికి వచ్చే నష్టం కూడా లేదు. మీకు రావాల్సిన ప్రచారం ఎలాగూ వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటి? ఎమ్మెల్యేలంతా ఎంపీలు ఎమ్మెల్యేలు కొట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలంతా రకరకాల అవినీతి పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యేలంతా ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. అంటే మెజారిటీ, నేను అందరిని అనడం లేదు, ఎక్కువ శాతం మంది. వీళ్ళను కంట్రోల్ చేయడం కదా మీరు చేయాల్సింది. వీళ్ళను ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారయ్యా బాబోయ్ అని మీ మీడియాలోనే కథనాలు వస్తూ ఉంటే వాళ్ళ మీద మీరు సీరియస్గా యాక్షన్ తీసి వాళ్ళ కబంధ హస్తాల నుంచి ప్రజలను ఎంతో కొంత కాపాడాలి కదా. మీరు అది కదా చేయాల్సింది. పని చేయలేదు. ఆ పని చేయకుండా సీఎం రిలీఫ్ ఫండ్లో పాల్గొనలేదు, అది పాల్గొనలేదు, ఇది పాల్గొనలేదు అంటారు. కొలికపూడి వర్సెస్ చిన్ని అనే ఆయన మధ్య ఏం జరిగింది? వాళ్ళిద్దరు బాహాటంగా తిట్టుకున్నారు. ఏదో గాంజాయిలో ఉన్నాడు, ఆ మధ్య నకిలీ మద్యంలో ఉన్నాడు, అవి ఉన్నాడు, ఇవి ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఏమైనా ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఏమన్నా ఘర్షణ పడ్డారా? నా నియోజకవర్గంలో రోడ్లు లేవు, నా నియోజకవర్గానికి ఎంపీ ఫండ్స్ రిలీజ్ చేయలేదు అని ఏమన్నా ఘర్షణ పడ్డారా? ఏమీ లేదు. వాళ్ళు దేనికి ఘర్షణ పడ్డారు? అవినీతి సొమ్ముకు సంబంధించిన నువ్వు తింటున్నావు అని ఘర్షణ పడ్డారు. మరి వాళ్ళని కంట్రోల్ చేశారా? తాడిపత్రిలో ప్రతిపక్ష నాయకుడిని ఊర్లోకి రానిడు ఆయన. పైగా పోలీసు ఐపీఎస్ అధికారులను ఈ అధికారులు నోటికి వచ్చినట్లు తిడతాడు. మరి ఎప్పుడైనా ఏదైనా చర్య తీసుకున్నారా మీరు? మీ పార్టీ ఆయనే కదా, ఆయన చర్య తీసుకున్నారా? లేదు. బోలెడు మంది ఎమ్మెల్యేల మీద చికెన్ షాపుల నుంచి వసూలు చేస్తున్నారు. బ్యాంకులు వేలం వేసైతే బ్యాంక్ అధికారులతో కుమ్మక్కైపోయి ఆ వేలం ఆస్తుల్ని కొట్టేస్తున్నారు. వెంచర్లు వేసిన వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. ప్రతి చోట ఎమ్మెల్యే మనుషులు, ఎమ్మెల్యేలు లిక్కర్ దందా. లిక్కర్ ఒకసారి ఎవరు యజమానులు తీయండి లిస్టు చూద్దాము. మీరు ఈరోజు లిక్కర్ మేము అదేంటి బెల్ట్ షాపులు నరికట్టాము, అది చేసాము, ఇది చేసా అంటున్నారు కదా. లిక్కర్ షాపులన్నీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న షాపులన్నీ ఎవరివి?
వాళ్ళు తెలుగుదేశం అనుచరుల నాయకుల ఎమ్మెల్యేలకు నేరుగా సంబంధాలు ఉన్నాయా లేదా, చాలా చిన్న విషయం. ఆ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. దానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అక్కర్లేదు, నిఘా వ్యవస్థ అసలు అక్కర్లేదు. మీరు పలానా ఊర్లోకి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న 3 షాపులో 4 షాపులో ఎన్నో ఉంటాయి కదా, ఒక ఊరి స్థాయిని బట్టి ఉంటాయి. అయ్యా ఈ ఊరిలో ఉన్న వైన్ షాపులు ఎవరివి అని అడగండి. ఆ ఊరిలో ప్రజలు ఇది పలానా తెలుగుదేశం ఎమ్మెల్యే మనిషిదమ్మా, ఇది ఆయనది, ఇది ఈయంది అని చెప్తారు. ఒకవేళ ప్రైవేటు వాళ్ళవి ఉన్నాయనుకుంటే ఆ ఊరు ఆడ పనిచేసే వాళ్ళు ఎవరన్నా అడగండి, దీంట్లో ఎమ్మెల్యేకి ఎంత వాటా ఉందంటే చెప్తారు. ఇంత స్పష్టంగా ఎమ్మెల్యేలు అవినీతి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొరడా జులిపించాల్సింది ఈ పథకాలకు హాజరు కాలేదని కాదు కదా. అంటే మా పార్టీలో మరి ఇవన్నీ ఎన్నో ఉంటాయి, అన్ని పార్టీల్లోనూ లుకలుకలు ఉంటాయి, అవినీతి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, దాన్ని మేము బాహాటంగా బయటకు వేసుకోలేం కదా అని కూడా అనొచ్చు. కానీ ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది కదా, వాళ్ళు ఏం ఆగడం లేదు కదా. మీరు ఊరికే హెచ్చరిస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు, హుంకరిస్తున్నారు, కానీ వాళ్ళు ఏమన్నా ఆగుతున్నారు? ఏమీ ఆగడం లేదు. వాళ్ళు మీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి స్వయంగా కల్తీ మద్యం కేసులో ఉన్నాడు కదా. ఇప్పుడు మీరు జోగి రమేష్ గారిని దాంట్లో ఇరికిచ్చారు, జోగి రమేష్ ఆదేశాలకు మేరకు జనార్దన్ రావు చేశాడని ఎన్ని చెప్పినా మీ జయచంద్రారెడ్డి ఉన్నాడా లేడా, దానికి ఇప్పటివరకు ఎవరు సమాధానం చెప్పలేదు. చెప్తున్నారా? లేదు కదా. మరి మీరే 40-50 మంది ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గంలో ప్రజలను అడిగినా కూడా స్పష్టంగా చెప్తున్నారు, తినేస్తున్నాడయ్యా బాబు, నమిలేస్తున్నాడు ఇతనని. మరి వాళ్ళు ఎట్లా గెలుస్తారు? మళ్ళీ పోనీ మీరు టికెట్ మారిస్తే గెలుస్తారా? మార్చినా గెలవరు. వాళ్ళ వ్యతిరేకత ఎమ్మెల్యే నుంచి పార్టీకి పాకుతుంది. ఒక ఎక్సరే ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత ఎక్సరే ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వనంత మాత్రాన జరగాల్సిన నష్టం ఏమి ఆగదు. మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ పార్టీని ఓడిద్దామనే మూడ్లోకి ఇస్తారు జనం. అది ఎంత నష్టం? పోయినసారి ఆయన జరిగింది అదే, వైసీపీలో జరిగింది కూడా అదే. వీళ్ళు చెప్పిన సూపర్ 6 ఆ పథకాలు ఈ పథకాలు ఎన్ని చెప్పినా చాలా నియోజకవర్గాల్లో నోటి దురుసు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా జనం ఓడించాలని డిసైడ్ అయిపోయినారు. మీ వాళ్ళని టికెట్లు మార్చినా వదలలేదు, ఆ పార్టీని ఓడించకుండా వదలలేదు, ఏం చేసినా వదలలేదు కదా. ఎక్కడ వదిలేరు? జగన్ గారు కూడా చాలామందిని మార్చారు కదా. ఏమన్నా గెలిచారు ఆ సీట్లలో? ఒక సీటు చెప్పండి గెలిచిన సీటు. తెలుగుదేశం అయినా అదే హెచ్చరిక. చంద్రబాబు నాయుడు గారు ఈ మీడియా మేనేజ్మెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారు, ఎవరిని ఉపేక్షించమని వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ జనం నమ్మరు. గ్రౌండ్ లెవెల్లో కార్యాచరణ ఏమైనా ఉంటే నమ్ముతారు, పైన ఊరికే మాటల్ని నమ్మరు. రైట్. సో మరి మీరు ముందు నుంచి వ్యతిరేకత ఉంది అంటున్న ఆ 40-50 మందిలోనే వీళ్ళు కూడా ఉంటే కాస్త బెనిఫిట్ అవుతుంది. కానీ 164 మంది గెలిచారు కదా, మొత్తం ఉమ్మడి అంతా కలిపి 164 మంది గెలిచారు. 164 మందిలో 48 మంది మీ పార్టీ ఎమ్మెల్యేల మీదే వ్యతిరేకత ఉందని ఇండైరెక్ట్గా మీరే ఒప్పుకుంటున్నారు. అంటే ఎంత శాతం? ఎంత శాతం? 1/4 ఆల్మోస్ట్. 1/3 ఎమ్మెల్యేలు ఇప్పటికీ జనం నెత్తిన భారంగా మారారు. మరి ఇంకా జగన్ గారికి కానీ వైసీపీలో కానీ భరోసా రమ్మంటే రాదా? మళ్ళీ వచ్చేది మేము మీ సంగతి చూస్తామని అనమంటే అనరా రప్పరప్ప అని అంటున్నారు కదా. ఆ ఆత్మవిశ్వాసానికి కానీ ఆ ధైర్యానికి కానీ కారణం ఏమిటంటే వాళ్ళ పార్టీ ఏదో బలపడిపోయి ఏమో అద్భుతాలు చేస్తుందని కాదు, వాళ్ళు మీ వైఫల్యాల మీద ఆశ పెట్టుకొని కూర్చున్నారు. మీరు ఆ వైఫల్యాలు తప్పుల మీద తప్పులు చేస్తూనే పోతున్నారు, ఎక్కడ ఆగకుండా. చూద్దాం. తప్పులు అప్పులు ఈ రెండు చేస్తున్నారు చాలా స్పష్టంగా. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.